హే ఫుడ్ లాస్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ మధ్య మా ఇంటి గృహప్రవేశం అలాగే షిఫ్టింగ్ హడావిడిలో పడిపోయి ఫుడ్ సరిగ్గా తినకపోవడం వల్ల హెయిర్ లాస్ అనేది చాలా ఎక్కువైపోతుంది. మనం హెయిర్ గ్రోత్ కోసం పైపైన పూసే ఎక్స్టర్నల్ పూతల కంటే ఇంటర్నల్‌గా తీసుకునే మంచి ఫుడ్ వల్లే హెయిర్ గ్రోత్ రిజల్ట్ అనేది బాగా కనిపిస్తుంది. సో, హెయిర్‌ని లోపల నుంచి దృఢంగా ఉంచి హెయిర్ గ్రోత్‌నిచ్చి అలాగే మెదడుకి చురుగ్గా ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండే ఈ అవిసె గింజల్ని తరచూ మనం తీసుకున్నామంటే రిజల్ట్ బావుంటుందండి. దీంతో ఈరోజు అవిసె గింజలు లేదా ఫ్లాక్సీడ్ కారప్పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లో ఒక ప్యాన్‌ని పెట్టేసుకొని దాంట్లోకి ఫ్లాక్స్ సీడ్స్‌ని ఒక కప్పు వరకు వేసుకోవాలి. అలాగే దాంట్లోకి 1 టీ స్పూన్ వాటర్‌ని కూడా వేసి లో ఫ్లేమ్లో నిదానంగా చక్కగా వేయించేసుకోవాలి. కాసేపటికి రంగు మారి చిటపటలాడిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు అదే ప్యాన్‌లోకి 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు అలాగే 2 టేబుల్ స్పూన్ల మినపప్పుని దానిలోకి ఒక పావు కప్పు ఎండు కొబ్బరి ముక్కల్ని అలాగే కారానికి సరిపడా 7-8 ఎండుమిర్చిని ఇక్కడ నేను కారం లేనివి తీసుకుంటున్నాను. ఎక్కువగా పొడిని తీసుకోవడానికి కండెన్స్ చేయడానికి మీరు నార్మల్ చిల్లీస్ అయినా యూజ్ చేసుకోవచ్చు. అలాగే 1 టీ స్పూన్ ఆయిల్ని వేసి దోరగా వేయించుకోవాలి. దోరగా వేగిన తర్వాత దీంట్లోకి 1 టీ స్పూన్ నువ్వులను కూడా వేసుకొని జస్ట్ కాస్త చిటపటలాడిన తర్వాత అదే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు కాస్త వేడిగా ఉన్న అదే ప్యాన్లోకి 10 వెల్లుల్లి రెబ్బలు అలాగే 2 రెబ్బల చింతపండుని కొంచెం వేడెక్కగానే తీసి అదే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ దినుసులన్నింటినీ చాలా బాగా చల్లార్చుకోవాలన్నమాట. చల్లారిపోయిన తర్వాత వెల్లుల్లిని మాత్రం తీసేసి మిగతా వాటన్నింటినీ రుచికి సరిపడా సాల్ట్ని వేసేసి మిక్సీలో కోర్స్గా గ్రైండ్ చేయాలి. తర్వాత చివరిగా వెల్లుల్లి కూడా వేసి జస్ట్ మిక్సీలో ఒక పల్స్ ఇచ్చారంటే 2 నెలల పాటు నిలవ ఉండే మన హెల్దీ టేస్టీ ఫ్లాక్స్ సీడ్స్ కారపొడి అదేనండి అవిసె గింజల కారపొడి తయారైపోతుంది. దీని క్రమం తప్పకుండా రోజుకి 2 టేబుల్ స్పూన్లు అన్నంలో కానీ లేదంటే టిఫిన్స్లో కానీ తీసుకున్నారంటే మీ హెయిర్ గ్రోత్తో పాటు మంచి హెల్త్ బెనిఫిట్స్ కలుగుతాయి. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.